అలాగూ మనము క్రమంగా జీవించినట్లయితే బైబిల్ చెప్తూ ఉంది, క్రమంగా నీవు వర్ధిల్లుతావు. హల్లెలూయా. క్రమక్రమముగా నీవు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. క్రమక్రమముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని, నీ గ్రామాన్ని, నీ బంధువులను, నీ చుట్టాలను, నీ రక్త సంబంధికులను దేవుడు క్రమక్రమముగా గొప్ప వాళ్ళుగా చేస్తాడు. హల్లెలూయా. మనము క్రమంగా లేకుండా, క్రమంగా సేవ చేయకుండా, క్రమంగా బ్రతకకుండా, క్రమంగా దేవుని సన్నిధిలో వర్ధిల్లాలంటే, క్రమంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం ఏమాత్రం పొందుకోలేము. ఎందుకంటే మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడో, అంత క్రమశిక్షణ కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. పెద్దోని అనాలి, చిన్నోని అనాలి. దీని క్రమం. పురుషుల బట్టలు వేసుకోవాలి, స్త్రీల బట్టలు వేసుకోవాలి. దీని ఏమంటారు? క్రమము అంటారు. అంతే కదా. దేవుడు ఏది చెప్పేది చేయడమే దానికి క్రమం అంటారు. దేవుడు చెప్పింది చేయకుండా విరోధంగా దేవుని యొక్క బిడ్డలారా మనం చేసినట్లయితే దీని క్రమము అని అనరు. దేవుడు బైబిల్ చెప్తూ ఉంది, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని ఎవరో ఎరగను.